Final year, 5th sem, first unit, first topic. Digestion of carbohydrates, digestion of proteins, digestion of lipids. Let us start with digestion of carbohydrates. Usually, carbohydrates are divided into 3 categories: polysaccharides, disaccharides, monosaccharides. అన్నిటికీ బేస్ యూనిట్ ఏంటి? మోనోసాక్రైడ్. మీకు తెలుసు డైసాక్రైడ్స్ అంటే ఏంటి? 2 monosaccharides గివ్ ఏ డైసాక్రైడ్. మోర్ దాన్ 3 or 4 monosaccharides, వెన్ దే కంబైన్ ఇట్ గివ్స్ ఎ పాలీసాక్రైడ్. అలా మీకు పాలీసాక్రైడ్ అంటే ఇట్ కంటైన్స్ మెనీ యూనిట్స్ ఆఫ్ మోనోసాక్రైడ్స్. అంతవరకు మీకు ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనం కన్స్యూమ్ చేశాక, కార్బోహైడ్రేట్ ఫుడ్ని కన్స్యూమ్ చేశాక మన స్టమక్లో, మన ఇంటెస్టైన్లో అవన్నీ ఎలా మారుతాయి, ఎలా వాటి నుంచి అవి బ్లడ్లో కలిసి ఎలా ఎనర్జీ వస్తుంది. సో ఆ ప్రాసెస్ అనేది మనం ఈ టాపిక్లో చూస్తాం. యూజువల్లీ ద బెస్ట్ పాలీసాకరైడ్, ద బెస్ట్ మోనోసాకరైడ్ ఏంటి మనకు తెలిసింది? గ్లూకోజ్. అలాగే ఒక డైసాక్రైడ్, ఇంకొకటి మనకి ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చేది ఏంటి? కేన్ షుగర్ కదా, అందులో ఉండేది సుక్రోజ్. అది ఒక డైసాక్రైడ్, పాలల్లో ఉండేది లాక్టోజ్. మోనోసాక్రైడ్ ఆల్రెడీ చెప్పాం మనం, దట్ ఈస్ ఏ గ్లూకోజ్. సో వీటి అంటే ఒక ఫైనల్ సోర్స్, ఫైనల్గా మారేది మోనోసాక్రైడ్ కింద. ఎనీ పాలీసాక్రైడ్ ఆర్ ఎనీ డైసాక్రైడ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఫైనల్లీ ఇంటూ ఏ మోనోసాక్రైడ్. ఆ మోనోసాక్రైడ్ మాత్రమే బ్లడ్లో మీకు అబ్జార్బ్ అవుతుంది ఇంటెస్టైన్లో. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ అండ్ ఎంజైమ్స్ దట్ హెల్ప్ ద డైజెషన్ అండ్ అబ్సార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది చూద్దాం. జనరల్గా వెన్ ఫుడ్ ఈజ్ చ్యూడ్ అంటే నమిలినప్పుడు, ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ సలైవా విచ్ కంటైన్స్ ద ఎంజైమ్ టయలిన్. టయలిన్కి ఇంకో పేరేంటి? ఆల్ఫా అమైలేస్. దేనితో ప్రొడక్షన్ అవుతుంది? అది దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుంది అంటే సెలైవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ అన్ ఎంజైమ్ కాల్డ్ ఆల్ఫా అమైలేస్. అది సెలైవరీ గ్లాండ్స్కి ఇంకో పేరేంటి? పరోటిడ్ గ్లాండ్స్ అంటారు. దిస్ ఎంజైమ్, దిస్ ఆల్ఫా amylase hydrolyzes starch into disaccharide, maltose and also other small polymers of the glucose which may contain 3 to 9 glucose molecules. ఇలాగ కన్వర్ట్ అయింది. ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాలీసాక్రైడ్ మనం కన్స్యూమ్ చేసింది కన్వర్ట్ అవుతుంది అనేది డిపెండింగ్ ఆన్ ద టైమ్ దట్ వీ కీప్ దట్ ఫుడ్ ఇన్ ద మౌత్. మనం నోట్లో ఉంచుకుని నమిలే టైము ఇట్ డిపెండ్స్ అని చెప్పాను కదా. సో మేబీ ఒక 5 seconds ఆర్ 10 seconds ఆర్ 15 seconds, ఈ టైంలో టోటల్ పాలీసాక్రైడ్ ఫుడ్ మనం నోట్లో పెట్టుకునేదంతా కూడా డైసాక్రైడ్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అంతా అవ్వకపోవచ్చు, కొంత మట్టుకు అవుతుంది. మేబీ 5% of the starches, they will undergo hydrolysis by the alpha amylase enzyme. However, starch digestion continues in the body and fundus of the stomach. Fundus of the stomach అంటే స్టమక్ మీకు షేప్ తెలుసు, ఇలాగా బీన్ షేప్లో ఇలా పైకి ఒక కర్వ్ వస్తుంది. ఫస్ట్ కర్వ్ ఆఫ్ ద స్టమక్ స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ కర్వ్ని ఫండస్ అంటాం, మిడిల్ది బాడీ అంటాం, లాస్ట్ కర్వ్ని పైలోరిక్ అంటాం. సో అలాగా ఫండస్ ఆఫ్ ద స్టమక్ అంటిల్ ద pH ఆఫ్ ద ఫుడ్ ఫాల్స్ బిలో 4 అంటే టువర్డ్స్ ఎసిడిక్ సైడ్. ఎసిడిక్ సైడ్ అంటే 7 నుంచి ముందుకి 6, 5, 4, 3, 2, 1 ఇవంతా ఎసిడిక్ pHలోకి. ఎందుకు pH అలా తక్కువ అవుతుంది అంటే బికాస్ అక్కడ స్టమక్లో ఫండస్ దగ్గర నీకు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి విచ్ సెక్రేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఎప్పుడైతే ఈ pH ఆఫ్ ద ఫుడ్
ఫాల్స్ బిలో 4 జరిగిందో అక్కడతోటి నీకు ఆల్ఫా అమైలేస్ పని అంటే ఇట్ విల్ నాట్ వర్క్, అది నాన్ రియాక్టివ్ కింద అయిపోతుంది. And by the time the food do become completely mixed with the gastric secretions, near about 30 to 40% of the starches will have been hydrolyzed mainly to maltose. సో చాలా మట్టుకు బేసిక్ డైసాక్రైడ్ అంటే 2 గ్లూకోజ్ యూనిట్స్ కంబైన్ అయిపోయి వచ్చేది మాల్టోస్ అంటాం. గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ఇస్ మాల్టోస్. అలాగే లాక్టోజ్ అనేది గ్యాలక్టోజ్ అండ్ గ్లూకోజ్. సో ఇవన్నీ మీరు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు, ఫస్ట్ ఇయర్లోనే వచ్చేస్తాయి. నెక్స్ట్, డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అంటే మనం నోట్లో పెట్టుకోవడం, అక్కడి నుంచి అది స్టమక్ వరకు రావడం వరకు ఇదంతా జరిగింది. నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఎంటర్ అయిన ఫుడ్ని ఖైమ్ అంటాం. ఇప్పుడు డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్లో ద ఖైమ్ ఎంటీస్ ఫ్రమ్ ద స్టమక్ ఇంటూ డియోడెనమ్. స్టమక్ నుంచి ఆ పార్షియల్లీ కన్వర్టెడ్ పాలీసాక్రైడ్స్ ఇంటూ డైసాక్రైడ్ ఇదంతా మిక్స్డ్ విత్ యాసిడ్స్, ఎస్టిక్ ఫుడ్ అంతా ఎందులోకి వస్తుంది? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ విచ్ ఈస్ కాల్డ్ డియోడెనమ్. There in the duodenum, chyme mixes with pancreatic juices which is rich in alpha amylase or pancreatic amylase. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? The name itself shows that it is a secretion of pancreas. ముందు మౌత్లో దేంతో జరిగింది? ఆల్ఫా అమైలోస్తో జరిగింది. ఇక్కడ ప్యాంక్రియాటిక్ అమైలేస్ తోటి జరుగుతుంది. సో ఏవైతే మిగిలిపోయాయో పాలీసాక్రైడ్స్ అవన్నీ ఇక్కడ now again they get hydrolyzed into many of the disaccharides అంటే మేబీ మేజర్ డైసాక్రైడ్ మాల్టోస్ కింద కన్వర్ట్ అవుతుంది. రెస్ట్ అంటే 5% మౌత్లో అయితే మిగిలిందంతా ఈ ప్యాంక్రియాటిక్ అమైలేస్ బికాజ్ ఇట్ ఈస్ 15 to 30 ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్, సెవరల్ టైమ్స్ పవర్ఫుల్. And within 15 to 30 minutes, almost all the starches will be converted to maltose, ante the very basic disaccharide. Now, intestine lo inka em untayante there are cells called enterocytes. Enterocytes lining the villi of the small intestine. Villi, you know, the finger type of projections of the small intestine. The enterocytes lining the villi of the small intestine contain 4 enzymes: lactase, sucrase, maltase and alpha dextrinase. These are capable of splitting the disaccharides lactose, sucrose, maltose as well as the other small glucose polymers into constituent monosaccharides. అంటే ఇవన్నీ కూడా మీకు ఈ ఎంజైమ్స్ ప్రెజెన్స్లో వీటిని కన్వర్ట్ చేస్తుంది. దీస్ మోనోసాక్రైడ్స్ ఆర్ ఆల్ వాటర్ సాల్యుబుల్ అండ్ ఆర్ అబ్జార్బ్డ్ ఇమ్మీడియట్లీ ఇన్ టు ద పోర్టల్ బ్లడ్. ఓకే, నౌ రిగార్డింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్, virtually all the monosaccharides are absorbed by an active transport process. అంటే జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా అబ్జార్ప్షన్ అనేది జరగలేదు. యాజ్ ఇట్ ఈస్గా గ్లూకోజ్ అలా డైరెక్ట్గా బ్లడ్లో కలవడం కష్టం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో జరుగుతుంది. గ్లూకోజ్ ఈజ్ బేసికలీ ట్రాన్స్పోర్టెడ్ బై ఏ సోడియం co-transport mechanism. In the absence of sodium transport through the intestinal membrane, virtually no glucose can be absorbed. Without sodium, అంటే సోడియం అనేది ఒక క్యారియర్ మాలిక్యూల్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అన్లెస్ యూ హ్యావ్ సోడియం, సింగిల్ గ్లూకోజ్ మాలిక్యూల్ కూడా మీకు ఇంటెస్టైనల్ వాల్స్ నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యే పరిస్థితి లేదు మనకి బాడీలో. సో దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ point that you need to mention in your exams. It is the initial active transport of sodium through the basolateral membranes of the intestinal epithelial cells of that provides the
eventual motive force by moving glucose also through the membranes. సో సోడియం అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ కమ్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద మోనోసాకరైడ్స్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మోనోసాకరైడ్ మనకు తెలిసింది ఏంటి అంటే గ్యాలక్టోస్. Galactose is transported almost exactly by the same mechanism of the glucose. గ్లూకోజ్ ఎలా అయితే సోడియం హెల్ప్ తోటి అబ్జార్బ్ అవుతుందో గ్యాలక్టోస్ కూడా ఆల్మోస్ట్ అలాగే వెళ్తుంది. కన్వర్స్లీ ఫ్రక్టోజ్ ట్రాన్స్పోర్ట్ డస్ నాట్ అక్కర్ బై సోడియం కో ట్రాన్స్పోర్ట్ మెకానిజం, బట్ ఇట్ సింప్లీ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు గ్లూకోజ్ అండ్ దెన్ అబ్జార్బ్డ్. అది అక్కడ ఒక వేరియేషన్. దిస్ ఈజ్ అబౌట్ the fundamental points regarding the glucose absorption. Now, about digestion of proteins. Dietary proteins ante meeku telusu. What are dietary proteins? You know, all మీరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్లో నేర్చుకున్నారు ప్రోటీన్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి అనేది. So dietary proteins are chemically long chains of amino acids bound together by peptide linkages. అంతే కదా, యూ హ్యావ్ 20 amino acids, అందులో వేరియస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో అమైనో యాసిడ్స్ బైండ్ అవడం వల్ల ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ టిపికల్ లింకేజ్ని ఏమంటాం మనం, ఇట్ ఈస్ ఏ పెప్టైడ్ బాండ్ అంటాం కదా. సో ఇప్పుడు డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ స్టమక్. మనకి కార్బోహైడ్రేట్స్ వచ్చేటప్పటికి డైజెషన్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ మౌత్ ఇట్ సెల్ఫ్ కదా. కానీ ప్రోటీన్స్ విషయంలో మాత్రం మౌత్లో దెర్ ఈస్ నో రోల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏమి ఎంజైమ్ అనేది అవైలబిలిటీ అక్కడ ఉండదు. సో ఇంపార్టెంట్ పెప్టిక్ ఎంజైమ్స్ ఏంటి అంటే మనకు తెలుసు, మీరు వినుంటారు పెప్సిన్ అని. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పెప్టిక్ ఎంజైమ్స్ ఆఫ్ ద స్టమక్. ఇక్కడ స్టమక్ వరకు వచ్చేయాలి మనం. స్టమక్ విచ్ ఈస్ మోస్ట్ యాక్టివ్ అట్ ఏ లో pH, అట్ ఏ pH ఆఫ్ 2 to 3, అంటే ఇంకా ఎసిడిక్ మీడియంలోనే, అండ్ ఈజ్ ఇన్యాక్టివ్ అట్ ఏ pH అబవ్ 5. సో స్టమక్లో మీకు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ pH 1 అలా ఉంటుంది అక్కడ. సో ఆ ఎన్వైరన్మెంట్లో నీకు ప్రోటీన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ పెప్సిన్ అనే ఎంజైము పెప్సినోజన్ పెప్సిన్ కింద మారి విచ్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్ ఇన్ హైడ్రోలైజింగ్ ద peptide bonds. One of the important features of pepsin digestion is that ability to digest the protein collagen, which is an albuminoid. Collagen is the major constituent of intracellular connective tissues of meats. Non-vegetarian తినే వాళ్ళకి తెలుస్తుంది, మీట్ అనేది మీరు తింటారు కాబట్టి. Then comes the digestion of proteins by pancreatic secretions. Most protein digestion ఎక్కడ జరుగుతుందంటే విచ్ అకర్స్ ఇన్ ద అప్పర్ స్మాల్ ఇంటెస్టైన్ ఇన్ ద duodenum అండ్ jejunum అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ ఫ్రమ్ ప్యాంక్రియాటిక్ సెక్రేషన్. మళ్ళీ ప్యాంక్రియాస్ నుంచే నీకు ఎంజైమ్స్ అనేవి రావాలి, అక్కడ నీకు జరగడం మొదలుతుంది. ఎక్కడ, ఫస్ట్ పార్ట్ అప్పర్ స్మాల్ ఇంటెస్టైన్ ఇన్ ద duodenum అండ్ jejunum. మీకు స్మాల్ ఇంటెస్టైన్ 3 పార్ట్స్లో ఉంటుంది, డియోడినం, జెజనం అండ్ ఇలియం అని. సో ఫస్ట్ 2 పార్ట్స్లో ఎక్కువ జరుగుతుంది. ఇమ్మీడియట్లీ ఏం జరుగుతుంది, ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్ ద పార్షియల్ ప్రోటీన్ బ్రేక్డౌన్ ప్రోడక్ట్స్ ఆర్ అటాక్డ్ బై మేజర్ ప్రోటీలైటిక్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్, అంటే ట్రిప్సిన్, థైమోట్రిప్సిన్, కార్బాక్సీపెప్టిడేస్, ప్రో ఇలాస్టేస్, ఇవన్నీ నీకు అక్కడ ఉన్నటువంటి ఎంజైమ్స్. ఇవన్నీ ప్రోటీలైటిక్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అంటే ఇవన్నీ కూడా మీకు ప్యాంక్రియాస్ నుంచి మీకు డియోడెనం, జెజనం వరకు వస్తాయి. బోత్ ట్రిప్సిన్ అండ్ థైమోట్రిప్సిన్ ఈ రెండు ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా ఇనీషియల్గా ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. దెన్ ఇట్ కమ్స్ టు యాక్టివ్ స్టేట్ యాక్చువల్లీ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ దట్ పర్టిక్యులర్ proteinous food. Both trypsin and chymotrypsin can split the protein molecules into small polypeptides. చిన్న చిన్న అంటే ట్రైపెప్టైడ్స్, డైపెప్టైడ్ అలాగా వీటిని కట్ చేస్తుంది. ఏది, ట్రిప్సిన్ అండ్ థైమోట్రిప్సిన్. కార్బాక్సీపెప్టిడేస్ ఏం చేస్తుంది, దెన్ విచ్ క్లీవ్స్
into individual amino acids from the carboxyl end. మీకు పెప్టైడ్స్ సెకండ్ ఇయర్లో నేర్చుకున్నప్పుడు మీకు తెలుసు, ప్రతి ప్రోటీన్ చైన్కి ఒక కార్బాక్సిల్ ఎండ్ ఒక అమైనో ఎండ్ ఉంటుందని. ఇవి ముఖ్యంగా కార్బాక్సీ పెప్టిడేస్ అనే ఎంజైమ్స్ దే స్టార్ట్ క్లీవేజ్ ఆఫ్ ద protein chain into individual amino acids from carboxyl end of the polypeptide chain. అలాగే pro-elastase gives rise to elastase. Pro-elastase inactive, elastase is the active form that in turn digests the elastin fibers that holds meat together. Elastin fibers అనేవి మీట్లో ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఇది డైజెస్ట్ చేస్తుంది. In this way, to a smaller extent of the proteins are digested all the way to their constituent amino acids by the pancreatic juices. Most remains as dipeptides, tripeptides and some into larger. Next comes digestion of peptides by peptidases in the enterocytes that line the small intestine. విల్లై అనేవి తెలుసు, మీకు చెప్పాను కదా, స్మాల్ ఇంటెస్టైన్లో మీకు ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. విల్లై, మైక్రో విల్లై అని మీరు చూస్తే తెలుస్తుంది. డయాగ్రామ్స్ మీరు గూగుల్లో కూడా చూడొచ్చు, టెక్స్ట్ బుక్లో కూడా చూడొచ్చు. ఇంటెస్టైనల్ ఫిజియాలజీ ఎలా ఉంటుంది అనేది చూస్తే తెలుస్తుంది మీకు. ఎనటామికల్ ఫీచర్స్ ఆఫ్ విల్లై లేదా మైక్రో విల్లై అంటే మీకు గూగుల్లో చూడొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఈవెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ ఆల్సో. ఇక్కడే అవుతుంది లార్జ్ రిటైన్డ్ amounts of proteins undergo their last stage of digestion in the intestinal lumen. Lumen is the center part, అంటే వెళ్ళే పాత్ అనమాట. lumen అనేది ఇంటెస్టైనల్లో ఉండేటువంటి పాత్ by the enterocytes that line the villi of the small intestine, mainly in the duodenum and jejunum. ఆ ఎంట్రోసైట్స్ అనేవి సెల్స్, అవి ఎందులో ఉంటాయి, ఇంటెస్టైనల్ లుమెన్లో ఉంటాయి అనమాట. అవి దేన్ని లైన్ చేస్తుంటాయి, విల్లై అనే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్లో ఉండే సెల్స్. దీస్ సెల్స్ హ్యావ్ ఏ బ్రష్ లైక్ బార్డర్, బ్రష్ బార్డర్ అంటారు. ఇలా మీకు తెలుస్తుంది, బ్రష్ అంటే తెలుసు కదా, అలాగా బ్రష్ బార్డర్ విచ్ కంటైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ మైక్రోవిల్లై projecting from the surface of each cell and produce peptidases. There are two types of peptidases, aminopeptidases, dipeptidases. They split the remaining larger polypeptides into tripeptides and dipeptides and then a few on the way to amino acids. ఇంతవరకు మీకు అమైనో యాసిడ్స్ ఇక్కడ వచ్చాయి మీకు, రైట్? నౌ both the amino acids and the dipeptides and tripeptides are then easily transported through the microvillar membrane into interior portion of the enterocyte. వీటిని ఈ బ్రష్ బార్డర్ దగ్గర నుంచి వాటిని అబ్జార్బ్ చేసి ఈ డై అండ్ ట్రైపెప్టైడ్స్, ఎమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా దే విల్ బీ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద microvillar membrane into their interiors of the enterocyte. Finally, in final stage ఏంటంటే inside the cytosol of the enterocyte there are multiple other peptidases that are specific for remaining types of linkages between the amino acids. అంటే కొన్ని ప్రోటీన్స్కి చాలా స్పెసిఫిక్, అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది స్ప్లిట్ చేస్తుంది. విదిన్ మినిట్స్ వర్చువల్లీ ఆల్ ద లాస్ట్ డైపెప్టైడ్స్, ట్రైపెప్టైడ్స్ ఇంకా మిగిలినవన్నీ కూడా ఫైనల్ స్టేజ్ దే విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్ అండ్ పాస్ త్రూ ద ఎంట్రోసైట్స్ ఇంటూ బ్లడ్. ఈ బ్లడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక్కసారి బ్లడ్లో కలిసిపోయాక మోస్ట్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఆర్ అబ్జార్బ్డ్ త్రూ ద luminar membrane of the intestinal epithelial cells in the form of dipeptides, tripeptides and few free amino acids. The energy for most of this transport is supplied by sodium co-transport mechanism. Indaka carbohydrates lo kuda cheppam, which is otherwise known as co-transport or secondary active transport of amino peptides.